రేపటి నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుందండి. అయితే ఈ కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకోవచ్చు. దీనిలో కులమత భేదాలు ఏమీ లేవండి. పేద ధనిక తారతమ్యాలు కూడా లేవు. ఎవరికి భక్తి ఉంటుందో, ఎవరు అంటే నేను చెప్పే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎవరికి చెయ్యాలని కోరిక బలంగా ఉంటుందో వాళ్ళైతే ఈ కార్తీక మాసాన్ని ఒక్క నెల రోజులు చేయండి. అయితే కార్తీక మాసం నెల రోజులు చేయలేని వాళ్ళు నేను ముఖ్యమైన తిథులు చెప్తాను. ఆ తిథుల్లో చేసినా సరే మాసాంతం చేసినంత ఫలితం కలుగుతుంది. అయితే నేను ఒకే వీడియోలో అన్ని చెప్పలేను కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు నేను కార్తీక మాసానికి సంబంధించిన ప్రతి అప్డేటు ఇస్తూ ఉంటాను. అయితే రేపటి నుంచి మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి అసలు కార్తీక మాసంలో స్టార్టింగ్ ఏం చేయాలంటే స్టార్టింగే మీరు ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో కార్తీక స్నానము అంటే నదుల వద్ద స్నానం చేయొచ్చు. కానీ ఇక్కడ నదులు మీకు అందుబాటులో లేని పక్షంలో మీరు ఇంటి వద్దనే స్నానం చేయాలి. మీలో భక్తి ఉంది, మనం నదులకి చెరువులకి వెళ్ళలేము, బావులకి వెళ్ళలేము అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంటి దగ్గరే స్నానం చేస్తారు కదా, మీ ఇంట్లో ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్కి ఫస్ట్ ఏం చేస్తారంటే ట్యాప్ ఓపెన్ చేయండి, వాటర్ వస్తుంది. బకెట్ నిండిన తర్వాత మీరు ఫస్ట్గా ఎవరిని తలుచుకోవాలంటే కార్తీక దామోదరుని తలుచుకోవాలి. స్నానానికి స్టార్టింగ్ ఇలా వాటర్ ఉంటుంది కదా, డొక్కులో వాటర్ తీసుకొని కొద్దిగా తల మీద 3 సార్లు జల్లుకొని కార్తీక దామోదరాయ నమః అని చెప్పుకోండి. మీకు ఆల్రెడీ స్నానం చేసేవారికి చాలామందికి గంగే చేమునెచ్చ అని చదువుతారు, అది ఒకవేళ వస్తే చదువుకోండి. కానీ కంపల్సరీగా మనం ఎవరిని స్మరించాలంటే కార్తీక దామోదరుని స్మరించాలి. అలా స్నానం అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోతాం కదా, స్నానం అన్నీ చేసి మడిబట్టలన్నీ కట్టుకున్న తర్వాత మీరు పూజ చేస్తారు కదా, మన ఇంట్లో ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ పువ్వు చిన్న బెల్లం మొక్క పెట్టి ట్యాప్కి పూజ చేయండి. అంటే వాటర్ అనమాట. అక్కడ అంటే మనం అది నదితో సమానంగా భావిస్తున్నాం కాబట్టి అక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళీ మీ పూజా మందిరంలోని పూజని మీరు యథేచ్ఛగా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అసలు స్నానం తర్వాత ఏం చేయాలని చెప్తాను. అయితే ఈ స్నానం అనేది కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా 4 నుంచి 4:30 లోపు స్నానం అయిపోయేటట్లుగా చూసుకోండి. అలా చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందండి. కార్తీక దామోదరుని తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి.